అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఉప్మా. నా ఫేవరెట్ టిఫిను. ఇంకా మా ఇంట్లో మిగతా వాళ్ళెవరు దీన్ని దగ్గరికి రానివ్వరు. వద్దు వద్దు అంటుంటారు. అందుకే కొంచెమే చేస్తున్నాను నా కోసమే. ఇంకా నేనైతే మ్యాంగో పచ్చడి కానీ, టమాటా పచ్చడితో కానీ తింటాను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా తింటే పంచదార వేసుకొని తింటారు. మీకు దేంతో ఇష్టము? ఉప్మా పచ్చడితోనా? పంచదారతోనా? అసలు ఇష్టమా కాదా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా నేను ఎలా చేశానో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకొని వేయించాలి. సిమ్లో పెట్టేసి మంట మంచి దోరగా వేయించాలి. ఇంకా రవ్వ వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి పోపు గింజలు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని పల్లీలు. ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు వేస్తే ఇప్పుడే వేసేయండి. అల్లం ముక్కలు కూడా, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఇవి వేగుతున్నప్పుడు మనకిష్టమైన కూరగాయ ముక్కలు, కరివేపాకు, నేనైతే క్యారెట్, పచ్చి బఠానీ, కరివేపాకు వేశాను. ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బీన్స్ లాంటివి. ఇంక ఇవన్నీ వేపుకుంటూ ఉండాలి. ఇవి వేగుతున్నప్పుడు నేనైతే అల్లం తురుము వేశాను. ముక్కల కన్నా తురుమేస్తే నాకు ఇష్టం, అందుకని తురుము వేశాను. కూరగాయ ముక్కలతో పాటు ఇది కూడా వేగుతుంది. బాగా వేగిన తర్వాత 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల నీళ్ళైతే వేశాను. ఈ కొలతతో ఏంటంటే మరీ జారుగా ఉండదు, మరీ గట్టిగా కూడా అవ్వదు. ఉప్మా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే 3 కప్పులు వేసినా ఏం కాదు. నేనైతే 1కి 2.5 వేశాను. ఈ ఎసరులోనే ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. ఒక 4-5 నిమిషాలు మంచిగా మరగనిస్తే ఎసరు వచ్చేస్తుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఈ స్టేజ్లోనే. ఇంకా మంట సిమ్లో పెట్టి రవ్వని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. తొందరగా ఉండలు కట్టేస్తుంది, ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇది ఉప్మా ఉడికేటప్పుడు ఇలా పైకి చిందుతుంది, మీద పడకుండా చూసుకోండి. ఇంకా చివర్లో కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి, ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అన్న టైంలో మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, ఉప్మా అయితే రెడీ. మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టము? పంచదారతోనా, పచ్చడితోనా, దేంతో తినడం ఇష్టమో నాకు కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.